అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన పనున్నదనమాట అండి. అందుకనే మార్నింగే దీపారాధన, పూజ అన్నీ చేసుకుని పర్ణశాల దగ్గరికి వెళ్తున్నామనమాట. ఈరోజు ఓంప్రదంగా అనుకున్న పనులన్నీ సక్రమంగా అవ్వాలని వినాయకయ్యకి దండం పెట్టుకుని, స్వామి దగ్గర గరిక పెట్టుకుని, దీపారాధన అది చేసుకుని, ఇక ఇంట్లోకి వెళ్ళి రెగ్యులర్ పూజ అవన్నీ నెక్స్ట్ చేసుకున్నానండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. డ్యూటీ ప్రారంభం. స్టార్ట్. ఖాళీగా ఉంటుంది కదా, ఖాళీగా ఉంటుంది కదా. ఏంటి నా కోసమేనా ఏంటి? మీకోసమే, మీ కోరికలు తీసుకొని మేము నా ఒక్కదాని కోసం చేస్తున్నట్టు కటింగ్. అదంటే మీకోసమే కదా. నువ్వు డ్రై ఫ్రూట్స్ తినేసి కాఫీ తాగేసి వెళ్ళు, అమ్మలు కాస్తాండి. తర్వాత వస్తారు మీరు? నేను పూజ చేసుకోవాలి, పూజ చేసేసుకుని వస్తాను. ఓకే సరే. అవుతున్నా. హాయ్ అండి. పర్ణశాల దగ్గరికి వెళ్తున్నాము. ఏదో చేస్తున్నారు ఇక్కడ. చేపలు పడుతున్నారండి ఇక్కడ. ఆపండి, నేను చూసుకో. అవతల గొరకలు ఎక్కువ ఉన్నాయి. మాకు పర్ణశాల దగ్గర ఇంపార్టెంట్ పని ఉన్నదండి. వెళ్తూ ఉంటే మన పర్ణశాల పక్కనే పంచాయతీ చెరువు ఉంటుంది. అక్కడ ఈరోజు చేపలు పడుతున్నారండి. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇవి చూడటం కూడా. అంటే పంచాయతీ చెరువులో ఎవ్రీ ఇయర్ వాటర్ తీసేస్తారంటండి. ఇప్పుడు కాలువలన్నీ కూడా కట్టేసి ఉన్నాయన్నమాట. ఈ చెరువులో వాటర్ అంతా కూడా మొత్తం తీసేస్తారంట. తీసేసి మళ్ళీ కాలువలు వదిలిన వెంటనే ఫ్రెష్ వాటర్ పడతారు. అప్పుడు ఈ కాలువలో నీళ్లు బయటికి తోడేస్తూ ఉన్నారు కదా, ఇందులో ఉన్న చేపలన్నీ పట్టుకుని అమ్ముతారంటండి. అదనమాట ఇక్కడ జరిగే కార్యక్రమం. ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి కొంటూ ఉన్నారు అనమాట అండి. రకరకాల చేపలు ఏవో ఉన్నాయి. అసలు ఈ చేపల పేర్లు కూడా మనకేమీ తెలియదండి. ఏం చేపలు బాబు? ఏం చేపలు? పైలెట్లు, జిలేబీలు, చిప్పలు అంటండి. ఓ సూపర్. కొరమేన్లు అలాంటివి ఉంటావా? అవునా? ఓహో, పడుతున్నారా? వాటర్ తీసేస్తారా ఇలాగా? కాలువలో నీరంతా ఇలా తోడేసేస్తారండి. మళ్ళీ ఫ్రెష్ వాటర్ పడతారనమాట. కాలువలు వదిలినప్పుడు ఆ నీళ్ళన్నీ తీసినప్పుడు ఇక చేపలు అవి పడతారనమాట. తెల్లవారుజాము నుంచి పడుతూ ఉన్నారంటండి చేపలు. ఆ చేపల పేర్లు కూడా ఏయో సీతాలు అంటున్నారు, చిప్పలు అంటున్నారు, ఏయో జిలేబీలు అంటున్నారు. రకరకాల చేపల పేర్లు చెప్తున్నారు. మనకైతే కొన్నే తెలుసండి. కొరమేన్లు ఇలాంటివే తెలుసు కదా. శీలావతి చేపలు, కొరమేన్లు అలాంటివే తెలుసు అనమాట. ఇవన్నీ వెరైటీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా తినేయే అంటండి. కొన్నేమో గట్టు మీదకి గిరాటు కొట్టేస్తున్నారు. ఎందుకు ఆ చేపల్ని గట్టు మీద గిరాటు కొట్టేస్తున్నారు? అవి వండుకోరా అంటే వాటికి ఒక పెద్ద కథ చెప్పారండి. వాటిని దెయ్యం చేపలు అని అంటారంటండి. ఆ దెయ్యం చేపలు అవి మిగతా చేపలన్నిటిని తినేస్తూ ఉంటాయంట. ఈ దెయ్యం చేపల్ని మాత్రం తినరంటండి. దాని నిండా ముళ్ళు పుట్టంట. అందువల్ల వాటిల్ని ఏరి గట్టు మీదకి గిరాటు కొడుతున్నారనమాట. అలానే కొరమేన్లు కూడా ఉంటాయంటండి. కొరమేన్లు బురదలోకి వెళ్ళిపోతాయి అంటండి. అవి టక్మని వలలోకి పడవంట.
అన్ని చేపలు అయిపోయిన తర్వాత లాస్ట్‌కి కొరమేన్లు పడతాయి అంటండి. అయి భూమిలోకి అంటే కొంచెం బురద బురదగా ఉంటది కదా! ఆ బురదలో దాక్కుంటాయి అంటండి. ఆటిల్ని పడతారంట. ఇగోండి వల లాగుతుంటే చేపలు చూడండి ఎలాగా తుళ్ళుతున్నాయో. ఇప్పుడు ఎట్లానో నీళ్లు తీసేశారు కదండీ! ఈ చేపలన్నీ కూడా పోతాయి. అదేదో పోకుండా ఇలా పట్టుకొని వీళ్ళు తినడానికి వాడుతున్నారు. ఏరియా మీది మీరివ్వాలి, పార్టీ ఇవ్వాలి. ఆ! మా సుధాకర్ మాకు పార్టీ ఇస్తాడంటండి. నీళ్ళన్నీ ఇలా ఇది దెయ్యం చేప అంటండి. ఇవి తినరంట, ఎక్కువ ఇవి ఉన్నాయంటండి ఈ ట్రిప్. అవునా? అయ్యయ్యో, ఉండండి తీశారు, అటు వేసారంట. అవునా? ఈ చేపలు ఉంటే ఇంకో చేపల్ని బతకనియ్యవంటండి, అందుకని వీటిని దెయ్యం చేపలు అంటారనమాట. అవి చూడు కొట్టుకుంటున్నాయి. అయ్యండి అక్కడ చాలా ఉన్నాయి. అయ్యండి అక్కడ వేస్తారు. ఇవి తినరంట. దీని నిండా ముళ్ళు ఎక్కువ ఉంటాయి అంటండి. ఇదిగో ఇవి అంటే చేప అన్న ప్రతిదీ తినాలని ఏం లేదు, కొన్ని తినని చేపలు కూడా ఉంటాయి. ఉన్నాయా అక్కడ ఉన్నాయా? అవునా? అవునా? అవన్నీ దెయ్యం చేపలేనా అంటండి. అయ్యా అలాగా ఆ దెయ్యం చేపలన్నీ గట్టు మీద గిరాటు కొడతా ఉన్నారు అన్నమాట. బాగుంది, చూడటానికి చాలా బాగుంది. దాన్ని కొంచెం పెద్ద చేపలు మాత్రం తీసుకెళ్తున్నారు. ఆ దెయ్యం చేపలు అన్నవి పడేశారు అన్నమాట. అయ్యా మళ్ళీ అవి కడిగి తెస్తున్నారు, బురదగా ఉన్నాయి కదా. అవి బురదగా ఉన్నాయి కదా, కడుగుతున్నారు. ఇప్పుడు ఫ్రెష్గా కనిపిస్తాయి చేపలు. వీడియో తీస్తున్నామని వాటిని స్నానం చేయించి మరీ తెచ్చారు చూడండి. ఇవి పెద్దవి. వావ్, అదేం చేప బాబు? శీతల అంట. ఆ పెద్ద చేప పేరు శీతల అంటండి. ఎన్ని రకాల చేపల్లో చూడండి. అబ్బా భలేగుంది, సిల్వర్ లాగా మెరుస్తూ ఉంది. ఇవి తినే చేపలే, తినని చేపలన్నీ తీసి పక్కన పడేశారు. అది ఏం చేపలు అన్న వాటిని పక్కన పడేశారు. ఇగో ఈ శీతల చేపలు పెద్దది. తింటారా ఇవి? తినేనా? ఓకే. ఇది అనమాట అండి ఈవేళ మన పర్ణశాల దగ్గర కార్యక్రమం ఇది జరుగుతుంది. ఇది పంచాయతీ చెరువు అనమాట అండి. దీనికి వాటర్ అంతా తీసేస్తారనమాట. ఇప్పుడు కాలువలు కట్టేశారు కదా, వాటర్ అంతా తీసేస్తారు. నెక్స్ట్ వాటర్ వదులుతారు. ఇదిగో కాలువలు కట్టేసిన మీదటే పంట కాలువలో నీరు అలాగా ఇక్కడే స్టాగ్నెట్ అయ్యి ఉన్నదండి, లేకపోతే అలా ఫ్లో వెళ్ళిపోతూ ఉంటాయి. ట్రై అంటే 10లోపే చేయాలి, ఎందుకంటే 10ంటికాడు మరి స్టార్ట్ అయిపోతాడు కదా, ఇంకా అప్పుడు ఫోన్ కూడా వేస్తాను. మార్నింగే పని ఉన్నదని బయలుదేరి వచ్చాము. తీరా వస్తే మన పనికి సంబంధించిన వాళ్ళు ఇంకా రాలేదన్నమాట అండి. అందుకనే పర్ణశాలలో కూర్చున్నాము. ఏసీ కూడా వేయించాం కదా, ఏసీ ఎట్లా పనిచేస్తోంది అనేది చూసి బాగానే ఉన్నదండి. ఇదే ఫస్ట్ అనమాట ఏసీ వేసుకోవటం. అదే ఇక్కడ షడ్రుచులని బాగా కూర్చుంటే నేను పంపిస్తాను ఒక అమ్మాయి అనుకున్నాను. నేను ఆంటీగా సబ్స్క్రైబ్ అంటే వీడియో చూస్తానంటే మీ వీడియో కూడా చూస్తాం. ఆంటీగా ఒకసారి తీసుకురండి. బాగుందన్నా, గాలి బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. వస్తాను మీ హోటల్కి వస్తాను.
ఇక్కడికి వచ్చిన తర్వాత తిరుగుతూ ఉంటాం కదా. అదే చెప్పాడు వర్షాలు పెడుతున్నాం అంటే చూస్తున్నాను వీడియోలో. వేళ ఉదయమే వచ్చేసామండి. ఆకలి వేసేస్తుంది. ఇప్పుడు ఆకలి వేస్తోంది. ప్రేమ వెళ్ళి టిఫిన్ ఇచ్చాడు అనమాట. మన ఫ్యామిలీ మెంబర్స్ అంట హోటల్. నేను పోకుండా వెళ్ళలేదు. ఈ చట్నీ కూడా బాగుంది. అదేంటది మన పర్ణశాలలో ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకోలేదు కదండి. కొద్దిసేపు ఉండాలి అంటే కొంచెం ఇబ్బంది అనమాట. అందుకనే ఈ మంచం ఇవి తెచ్చుకున్నాం. కార్లోనే ఉంటుందండి. ఈ రెడీమేడ్ ఫోల్డబుల్ మంచం అనమాట అండి. ఎక్కడికి కావాలన్నా క్యారీ చేసుకోవచ్చు అనమాట. మొన్న తోటకి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళాం. ఆ రాడ్స్లో అంతా ఇసుక ఉన్నట్లుందండి. మొత్తం అంతా ఇసుక పడింది అనమాట. సరే ఇక అదంతా శుభ్రం చేసి ఇంకా అక్కడే కూర్చుని కబుర్లు ఆడుకుంటున్నాం. ఎందుకంటే ఇంకొంచెం టైం పట్టేలాగా ఉన్నదనమాట. కానీ చాలా చల్లగా ఉంటుందండి. ఇంత ఎండ బయట అయితే ఎండ దనారించేస్తుంది అనమాట. దానికి తోడు ఏసీ కూడా వేయించాం కదండి. చాలా హాయిగా ప్రాణానికి హాయిగా ఉన్నదనమాట. ఎప్పుడు ఒకటే అనిపిస్తుంది ఇక్కడ, ఎప్పుడెప్పుడు ఇక్కడికి వద్దామా అని చెప్పి. అలానే ఇది తీసుకున్న వేళ విశేషం బాగుందండి. భగవంతుడు చల్లగా చూస్తున్నాడు. మరొక ఆనందకరమైన విషయం కూడా జరిగింది. దానికి సంబంధించి వీడియో నేను 2 రోజుల్లో పెడతానండి. ఇప్పుడంతా ఆ పని మీదే తిరుగుతున్నాం అనమాట. అందుకనే మార్నింగే వచ్చేసాము. ఇక వెయిట్ చేయటం అంటే తెలుసు కదండి. మా వారేమో ఆయన ఫోన్లో ఆయన మాట్లాడుకుంటున్నారు. ప్రేమబాబు ఏమో ఆయన ఫోన్లో ఆయన మాట్లాడుకుంటున్నాడు. నాకు ఒకటే కదండి డ్యూటీ. ఎక్కడున్నా సరే ఫోన్ ఉంది చేతిలో అంటే ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటాను అనమాట అండి. భగవంతుడి దయ వల్ల పనులన్నీ కూడా సక్రమంగా అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది మాకు చాలా ఆనందం కలిగించే విషయమే అనమాట అండి. ఇక అలా కొద్దిసేపు మేము వెయిట్ చేసిన తర్వాత సదరు పనికి సంబంధించి కాల్ వచ్చింది రమ్మనమని. ఇక బయలుదేరి వెళ్తున్నాం అనమాట అండి. మనకి ఆపోజిట్లో ఇటు పక్కన ఉన్నవాళ్ళు కూడా గోడ కట్టించుకుంటున్నారు. అన్ని పనులు టకటకా అయిపోతున్నాయండి. నమస్తే అండి రామకృష్ణ గారు. ఇంకా బయలుదేరుతున్నామండి. ఏదో పనులు అవుతూ ఉన్నాయి. వాళ్ళు గోడ కట్టించుకుంటున్నారు. మనం వచ్చేసరికి రేపటి గోడ కట్టేస్తారు అక్కడ. చెరువులో చేపలు అయిపోయి నీళ్ళు అయిపోయి చూడండి ఎలాగుందో. కొంగలు ఉన్నాయి.